నమో గురుభ్యః. మనము ఇవాల్టి నుంచి ఇంకో కొత్త ఉపనిషత్తు మొదలుపెట్టుకుందాము. కఠోపనిషత్తు. ఈ కఠోపనిషత్తు మనకు అత్యంత సన్నిహితమైన ఉపనిషత్తు. ఎందుకు అంటే, ఇందులోని ఎన్నో మంత్రాలను మన వ్యాసుల వారు భగవద్గీతలో కొన్ని యథాతథంగా, కొన్ని కొంత మార్చి ఉంచారు. ఇందులో ఉన్న మంత్రాలు మనకి ఎంతగానో సుపరిచితము. చాలా పరిచయం ఉన్న మంత్రాలు. చదువుకుంటూ వెళ్దాము. ఈ కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదంలోది. ఇందులో 2 అధ్యాయాలుంటాయి. ఒక్కొక్క అధ్యాయంలో 3 వల్లులుంటాయి. మొత్తం కలిపి 119 మంత్రాలుంటాయి. వాటికి మన శంకర్ల వారు భాష్యాన్నిచ్చారు. మనము ఆ శంకర భాష్యంతో సహా కలుపుకొని కఠోపనిషత్తు చదువుకుంటూ వెళ్దాము. చాలా ముఖ్యమైన విషయాలు విచారణ చేస్తూ వస్తారు. ముందు శాంతి పాఠం చూద్దాము. సహ నౌ అవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై అని ఆ మంత్రము. దీనికి కొంతవరకు అర్థం ఇంతకుముందు వేరే చోట మనము చూస్తూ వచ్చాము. సహ అన్నప్పుడు కలిసి, నౌ అంటే మనిద్దరము కాపాడబడవలసి ఉన్నది. మనిద్దరిని కలిపి అవతు రక్షించుగాక. సహ అంటే మనిద్దరు కలిసి మనము భునక్తు ఈ చదువుకున్న జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ విధంగా అనుభవాన్ని పొందాలి. ఆ విధంగా జరుగుగాక. తర్వాత సహ మనిద్దరం కలిసి, మనిద్దరం అంటే ఎవరు మళ్ళీ? చెప్తూ ఉన్నవాడు, వింటూ ఉన్నవాడు. గురువుగారు, శిష్యుడు గారు. గురు శిష్యులిద్దరూ గూడా చదువుకుంటూ ఉన్న సమయంలో, దీన్ని అధ్యయనం చేస్తూ ఉన్న సమయంలో కాపాడబడాలి. వాళ్ళిద్దరినీ కాపాడవలసి ఉన్నది. ఎందుకు అంటే, ఎన్నో విధాలుగా అలసిపోతారు. శారీరకంగా క్లేశం ఉంటుంది. చదువుకుంటూ ఉన్న సమయంలో చెప్తూ ఉన్నవాళ్ళు ఎంతో ప్రిపేర్ అయ్యి రావాల్సి ఉంటుంది. వాళ్ళు ఎన్నో చదువుకుని, ఎంతో ఆలోచన చేసుకుని, ఎంతో భావన చేసి, ఎన్నో నోట్స్ రాసుకుని, దాన్ని వింటూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, అంతకన్నా ముందు నుంచి చెప్తూ ఉన్నంత వరకు గూడా చాలా శ్రమ ఉంటుంది. చెప్పిన తర్వాత మళ్ళీ విన్న విద్యార్థులు ఆ విద్య కావాలని అర్థిస్తున్న వాళ్ళు ప్రశ్నలు వేస్తే మళ్ళీ విచారణ చేసి, మళ్ళీ వాళ్ళకి అర్థమైనంత వరకు చెప్పవలసి వస్తుంది. ఈ విధంగా చాలా శ్రమ పడవలసి వస్తుంది గురువుకు గూడా. అట్లానే శిష్యుడు గూడా చాలా శ్రమ పడాలి. మరి ఆ సమయానికొచ్చి కూర్చోవాలి, గురువు చెప్తున్నది వినాలి, నోట్స్ రాసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. అవసరమైన చోట ప్రశ్నలు వేయాలి. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, గురువుగారు చెప్తున్న దాన్ని సేవించాలి. అటు సైడ్ కూడా శారీరకంగా, మానసికంగా 2 విధాలుగా శ్రమ ఉంటుంది. చెప్తూ ఉన్న వాళ్లకు, వినే వాళ్లకు ఇద్దరికీ గూడా శ్రమ ఉంటుంది. వాళ్ళిద్దరికీ గూడా ఆకలవుతూ ఉంటుంది, బాత్రూమ్‌కెళ్ళాల్సొస్తుంది, నిద్ర వస్తూ ఉంటుంది, ఎవరైనా బయట పిలుస్తూ ఉంటారు, అవన్నీ గూడా ఉంటాయి. ఇటువంటి ఆటంకాలేవీ రాకుండా, శరీరం బలంగా ఉండి, చదువుకునేందుకు వీలుగా ఉండాలి అంటే, వాళ్ళిద్దరూ ఆ విధంగా కాపాడబడాలి. వాళ్లకు చదువుకునేందుకు శారీరకంగా బలముండాలి. చదువుకున్నది అర్థం చేసుకోవడానికి మానసికంగా బలముండాలి. బయట ఎవ్వరూ ఏ విధమైన ప్రతిబంధకాలు లేకుండా రక్షణ ఉండాలి. ఈ విధంగా ఇన్ని విధాలుగా కాపాడబడితేనే గురు శిష్యులిద్దరూ కలిసి అధ్యయనం చేయగలరు. కాబట్టి ఆ విధంగా కాపాడబడుదుముగాక అని ముందు కోరుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత చదువుకుంటూ ఉన్నదాన్ని అక్కడికే వదిలిపెట్టట్లేదు గదా! ఈయన చెప్తాడు, ఆయన వింటాడు, ఇద్దరు లేచిపోతారు. ఇంక అక్కడికి అయిపోయిందనడానికి లేదు గదా! చదువుతూ ఉన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకోసం కూడా మనకు అవకాశం ఉండాలి. ఆ విధంగా జరగాలని మనం కోరుకోవాలి. చదువుకుంటూ ఉన్న దాన్ని అర్థం చేసుకొని, అప్లై చేసుకొని, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అట్లా జరుగుగాక అని కూడా మనం కోరుకోవాలి. అందుకని ఆ విధంగా కోరుకుంటూ ఉన్నాము.
ఆ తర్వాత కలిసి మళ్ళీ గురు శిష్యులు వక్త, శ్రోత చెప్తూ ఉన్నవాళ్ళు, వింటూ ఉన్నవాళ్ళు ఇద్దరూ గూడా కలిసి వీర్యం కరవావహై మనిద్దరం కలిసి ప్రయత్నం చేద్దాం అందుకోసం. నా ప్రయత్నము నేను చేస్తాను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నేను చదువుకునొచ్చి ప్రిపేర్ అయ్యి, భావన చేసి, అర్థ విచారణ చేసి, ప్రయత్నపూర్వకంగా ఉన్నది ఉన్నట్టు యదార్థము ఇక్కడ మన ఉపనిషత్తులో దాని భాష్యంలో ఉన్నవి ఉన్నట్టు చెప్పడానికి నా ప్రయత్నం నేను చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా చేస్తానో, అట్లానే నువ్వు గూడా ఏ అడ్డంకులు లేకుండా చూసుకుని తలనొప్పొస్తుంది, కాలు విరిగింది, చెయ్యి బాలేదు, ముక్కు గారుతుంది, జ్వరం వచ్చింది, ఎవరో పిలిచారు, అన్నం తినడానికెళ్ళాలి అని ఇన్ని అడ్డంకులేమైనా ఉంటే అవన్నీ గూడా లేకుండా ఏర్పాటు చేసుకుని, పుస్తకాలన్నీ రెడీగా బెట్టుకుని, పెన్సిల్స్ అవన్నీ పెట్టుకుని, మనసు స్థిమితంగా ఉంచుకుని, రణగుణ ధ్వనులన్నీ చుట్టూ ఉంటే, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటే చదువుకు ఆటంకం గాబట్టి అటువంటివి లేకుండా ప్రశాంతమైన ప్రదేశంలో స్థిరమైన చిత్తంతో, నిశ్చలమైన బుద్ధితో వినడానికి ప్రిపేర్డ్‌గా వచ్చి కూర్చుని, చెప్తూ ఉన్నంత సేపు ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా విని, వింటూ ఉన్నదాన్ని శ్రద్ధగా గ్రహించి, గ్రహించిన దాంట్లో ఏమైనా సంశయాలుంటే వినయంగా అడిగి తెలుసుకుని, ఆ విధంగా విషయాన్ని అధ్యయనం చెయ్యాలి. ఈ రకంగా ఇద్దరూ గూడా కలిసి ప్రయత్నం చెయ్యాలి అని మనకు ఉపనిషత్తు చెప్తున్నది గాబట్టి, మనిద్దరము అట్లా కలిసి వీర్యం చేద్దాం, ప్రయత్నం చేద్దాము. మనం ఆ విధంగా ధృతితో పరాక్రమిద్దాము అని చెప్పుకుంటూ ఉన్నాము. అట్లానే తేజస్వినౌ అధీతమస్తు. తేజోమూర్తులమై మనము అధ్యయనం చెయ్యాలి. మనము తేజోమూర్తులమై అధ్యయనం చెయ్యాలి. తేజస్సుండాలి మనలో. మనకు మన విష్ణు సహస్రంలో మనం మొన్నే చదువుకున్నట్టు ఓజస్, తేజస్, జ్యుతిధరః అని ఒక నామం ఉంటుంది. ఓజస్ అంటే ప్రాణశక్తి అని మన శంకర్ల వారు దానికి భాష్యం రాశారు. ప్రాణం బలంగా ఉండాలి. ప్రాణం బలంగా ఉన్నది అంటే దేహేంద్రియాలు, మనోబుద్ధులన్నీ గూడా స్థిరంగా పనిచేస్తాయి. దృఢంగా పనిజేస్తాయి. అది ఓజస్. ఓజస్ అంటే ప్రాణబలం బాగుండాలి. ప్రాణశక్తి. ఎందుకు ప్రాణశక్తి బాగుండాలి అంటే, ఒకటి ప్రాణం బాగున్నది అంటే, అప్పుడేమవుతుంది మన దేహము, అందులోని ఇంద్రియాలు అన్నీ పర్ఫెక్ట్‌గా పనిజేస్తాయి. ప్రాణము అటు ఇటుగా ఉన్నదనుకోండి, ప్రాణానికి ఉన్న ధర్మాలు 2. ఒకటి ఆకలి, ఒకటి దాహము. ఒకవేళ మనము ఆ దేహానికి సరిగ్గా అన్నాన్ని గాని, మంచినీళ్ళని గాని ఇవ్వలేదనుకోండి, ఆకలి వేస్తూ ఉంటే, దాహం వేస్తూ ఉంటే, ప్రాణం తప్పుతూ ఉంటుంది. ఆ సమయంలో దేహేంద్రియాలు సరిగ్గా పని చెయ్యవు. బుద్ధి పని చెయ్యదు. కాబట్టి మనకు ఓజస్సు ఉండి తీరాలి. ఇంకొకటేంటంటే ఓజస్ ప్రాణబలము ఎందుకంత ముఖ్యము అంటే, మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు వాక్ మళ్ళీ ఊపిర్ల మీద ఆధారపడి ఉంటుంది. చెప్తూ ఉన్నప్పుడు, వింటూ ఉండి మళ్ళీ ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు, వాగ్రూపంగానే ఈ విచారణ సాగుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఊపిర్లు బలంగా ఉండాలి. ఎప్పుడైతే వాడికి నీరసంగా ఉన్నదో వాడు చెప్పలేడు, చెప్తూ ఉన్నదాన్ని గ్రహించలేడు, గ్రహించిన దాంట్లో సంశయాలుంటే మళ్ళీ ప్రశ్నించలేడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఓజస్సు ఉండాలి. అయితే ఓజస్సే కాక ప్రాణం బాగుంది, అన్నం తిన్నాము, మంచినీళ్ళు తాగాము, ఇప్పుడే అర్జెంట్‌గా బాత్రూమ్‌కెళ్ళే అవసరం లేదు. మరీ గుచ్చుకుంటూ ఉన్న, కష్టంగా ఉన్న ప్రదేశంలో కూర్చోలేదు. మరీ మెత్తగా ఉంటే నిద్ర పడుతుంది. అటువంటిది గాకుండా మనకు సరిపోయిన విధంగా ఉన్న అలర్ట్‌గా కూర్చోవడానికి తగిన ప్రదేశం చూసుకొని, అటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని, మరీ అతి పైన గాని, మరీ ఎక్కువగా పైన గాని, మరీ ఎక్కువగా కింద గాని కాకుండా, మరీ పైన కూర్చుంటే చెప్తూ ఉన్నది వినడం కష్టం. మరీ నేలబారున కూర్చుంటే గూడా మనసు నిలబడకపోవచ్చు. పైన, కింద గాకుండా ఒక మంచి ఆసనం చూసుకో. మరీ మెత్తగా, మరీ గట్టిగా గాకుండా జూసుకో. ఆకలి, దాహం గాకుండా జూసుకో. సరిగ్గా నిటారుగా కూర్చో.
ఎందుకు అంటే జారుగిలబడి కూర్చున్నావంటే, లేదా నడుస్తూ, నడుస్తూ వింటూ ఉన్నావు, చెప్తూ ఉన్నావు అంటే మనసు నిలబడదు. స్థిరమైన, సుఖమైన ఆసనంలో కూర్చో. ఇంక నువ్వు శ్రద్ధ పట్టి విను. నీకు వేరే ఏ దైహికమైన, కౌటుంబికమైన, లౌకికమైన అడ్డంకులు లేవు. ఇంక కూర్చొని చదువుకుందాము అంటే తేజస్ లేదనుకోండి. తేజస్ అంటే ముందుకు వెళ్ళాలి అన్న ధృతి, పట్టుదల ఉండాలి. కావాలి అన్న ఇచ్చ ఉండాలి. అట్లానే దాంతో పాటే ధైర్యంగా నాకర్థమవుతుంది. నేను చెప్పగలను. వింటూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలను. ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పగలను అని వీడికి ధైర్యం ఉండాలి. చెప్తూ ఉన్నవాడికి. అట్లానే వింటూ ఉన్నవాళ్ళు నా వల్ల అవుతుందా? నాకు భయమేస్తుంది. వదిలేద్దాం అనిపిస్తుంది. అమ్మో! ఇంత కష్టము నేనెక్కడ జేస్తాను. అమ్మో! ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ నేనెక్కడ చదువుతాను. కష్టం ఇవన్నీ నా వల్ల గాదు. వదిలిపెట్టి పోతే బాగుంటుందనిపిస్తుంది. వదిలేసిపోతాను నేనసలు. అని అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా, ధృతితో, ధైర్యంతో, ధర్మంగా, ఆత్మధర్మం ఇది. నేను చేయకపోతే ఎవడొచ్చి చేస్తాడు? నాకు భయమేసింది. అమ్మో! నా వల్ల అవుతుందా? నేను వదిలిపెట్టి పోతాను. నాకొద్దు అంటే ఇంకెవడైనా వచ్చి చేస్తాడా? ఇవాళ గాపోతే రేపైనా మనమే గదా చేసుకునేది. అని ధైర్యంగా కూర్చొని చేయగలగాలి. ఈ రకంగా ఆత్మధర్మాన్ని వదిలిపెట్టకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా, ధృతితో, ఉత్సాహంతో కూడి అధ్యయనం చేయడాన్ని తేజోవంతులై అధ్యయనం చేయడము అంటారు. అటువంటి తేజస్ మనలో ఉండాలి. ఈ విధంగా ఒకవైపు ఓజస్సు, ఒకవైపు తేజస్సు మనలో 2 ఉన్నాయి అంటే, వెంటనే మనకు కలిగేదేమి అంటే జ్యుతి ప్రకాశిస్తుంది. ఈ విషయము మనలో ప్రకాశిస్తుంది. ఆత్మ ప్రకాశం కలుగుతుంది మనలో, జ్ఞాన ప్రకాశము. ఆ విధంగా మనిద్దరము తేజోవంతులమై, ధృతి ఉత్సాహ సమన్వితులమై, ధైర్యంగా, చిత్తశుద్ధితో మన ఆత్మధర్మం కోసం అధ్యయనము చేయుదుముగాక. అయితే ఈ సమయంలో ఒక్కొక్కసారి గురువుగారు చెప్తూ ఉన్నప్పుడు, శిష్యుడు వింటూ ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి క్లియర్‌గా లేనప్పుడు, వేరే వేరే యాంగిల్స్ నుంచి చదువుకుంటూ ఉన్నప్పుడు డిస్పారిటీస్ రావచ్చు. కొంచెము ఏమైనా పొరపొచ్చాలు రావచ్చు. కొంచెము అభిప్రాయ భేదాలు కలగొచ్చు. అంత మాత్రాన గొడవలు బెట్టుకోకుండా, విద్వేషాలు బెట్టుకోకుండా, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ, విసుక్కుంటూ, ఇష్టముండి లేక చదువుకుంటే మళ్ళీ ఆ చదువు ఫలించదు. విద్వేషాలు లేకుండా మనిద్దరము కలిసి చదువుకుందుముగాక అని కూడా చెప్పుకుంటూ ఉన్నాము. ఎందుకు అంటే, అసలు చదువుకుంటున్న సబ్జెక్ట్ హార్డ్ సబ్జెక్ట్. చెప్తూ ఉన్న గురువుగారు ఎంత ప్రయత్నం చేసినా సరే, వింటూ ఉన్న శిష్యుడు ఒక్కొక్కసారి మొదటిసారి వింటూ ఉన్నాడో, లేదా ఇంకెక్కడైనా ఆల్టర్‌నేటివ్ సోర్సెస్‌లో ఇంకెక్కడనైనా ఎవరైనా ఏదైనా చెప్తే విని వచ్చాడో, వాడికి మనసులో వేరే అభిప్రాయాలున్నాయో, వాటి వల్ల వాడు గురువుగారు చెప్పిన దాన్ని సరిగ్గా పట్టుకోకపోవచ్చు, వేరుగా పట్టుకోవచ్చు, లేతే గురువు చెప్పిన దాన్ని ఒప్పుకోకపోవచ్చు. అటువంటప్పుడు గురువు గూడా గొడవలు బెట్టుకోకుండా, సరే అట్లానే ఒకవేళ నువ్వు వేరేగా అనుకుంటే అదే కానీ. పోనీ అటునుంచి ఆ యాంగిల్ నుంచే నరుక్కుంటూ వద్దాము అని సహనంతో చెప్పడానికి సిద్ధమై ఉండాలి. లేదా శిష్యుడు గూడా గురువు నాకు ఇష్టమైన దానికి కొంచెం వేరేగా చెప్తూ ఉంటే, నేను ఒప్పుకునే దానికి గురువు కొంచెం వేరుగా చెప్తూ ఉన్నాడు, లేదా చాలా వేరుగా చెప్తున్నాడు, లేదా నేను వేరే గురువుల దగ్గర విన్నాను. వేరే గురువు వేరే రకంగా చెప్పాడు. లేదా నా మనసుకే వేరే రకంగా తోస్తూ ఉన్నది. మళ్ళీ ఈ గురువేమో వేరేగా ఇంకో రకంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి వీడితోటి మనకెందుకు? వాడికి చేత కాదు. వాడు అట్టానే చెప్తాడు అనుకోని గొడవలు పెట్టుకోకుండా, ఈ గురువు ఏ యాంగిల్ నుంచి చెప్తున్నాడో చూద్దాం పట్టు. పైగా అనుమానంతోటి గురు శిష్య సంబంధం నిలబడదు. అనుమానంతోటి గురు శిష్య సంబంధం నిలబడను గూడా నిలబడదు. నమ్మకం పైనే నడుస్తూ ఉండాలి. గురువు చెప్పే దాని మీద శిష్యులకి శ్రద్ధ ఉండాలి.
శిష్యుడు బాగుపడాలి అన్న ఉద్దేశం గురువుకి గూడా ఉండాలి. ఒక్కొక్కసారి అభిప్రాయ భేదాలొస్తే సమన్వయం చేసుకునేందుకు ఇద్దరు అందుకు సిద్ధమై ఉండాలి. ఇన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి కూర్చుంటేనే తప్ప ఈ ప్రోగ్రామ్ పనిజేయదు. కాబట్టి మనము ఇవన్నీ నాలో, నీలో మనిద్దరిలో కలిసి ఉండాలి. కూడి రావాలి. అవి ఆ విధంగా పని చెయ్యాలి అని కోరుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా అత్యవసరం గాబట్టి. ఇప్పుడు ఇదే శాంతి పాఠానికి కొంచెం వేరుగా పదాలను విడదీసి అర్థాలు గూడా చెప్పారు. అది గూడా చూసుకుందాము. సహా అన్నప్పుడు కలిసి నవ్వు అంటే మనిద్దరము కాపాడబడుదుము గాక. సహ అంటే మనిద్దరము కలిసి నౌ ఉనక్తు దీన్ని అనుభవంలోకి తెచ్చుకుందుము గాక అని ఇట్లా దానికి అర్థం ఉన్నది. అయితే కొన్ని పాఠాల్లో సహ, హ అని విడదీశారు. హ అంటే స్ట్రెస్సర్. స్ట్రెస్ చేస్తూ దాన్ని దృఢపరుస్తూ చెప్తూ ఉన్న పదము, అక్షరము. సహ అన్నప్పుడు ఆ తత్వం ఏదున్నదో అది అని అర్థం. సహ అంటే వాడు అని అర్థం. సంస్కృతంలో సహ అంటే వాడు. వాడు నౌ మనిద్దరిని అవతుహ కాపాడుగాక. సహ అంటే వాడు. నౌ మనిద్దరిని అంటే గురు శిష్యులిద్దరిని భునక్తుహ అంటే పాలించుగాక. ఇక్కడ రక్షించాలి, ఇక్కడ పాలించాలి. పాలన, పోషణ చెయ్యాలి అని చెప్పుకుంటూ ఉన్నట్టుగా దానికి అర్థాలు రాశారు. ఆ అర్థం గూడా చాలా బాగుంది గాబట్టి అది గూడా చెప్పుకుంటూ ఉన్నాం మనమిక్కడ. ఇంతకి సహ అంటే ఎవరు? సహ అంటే ఆత్మకు పర్యాయ పదంగా వాడతారు. సహ, తత్, సత్ మొదలైన పదాలన్నీ గూడా ఆత్మకు వాడతారు. కాబట్టి ఇక్కడ సహ అంటే ఆత్మ. ఆ ఆత్మ ఏదున్నదో నన్ను, నిన్ను మనిద్దరిని కాపాడుగాక, మనిద్దరిని పోషించుగాక, పాలించుగాక, మనకు అనుభవంలోకి వచ్చుగాక అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకీ ఆ ఆత్మ ఏది అంటే నా స్వరూపము. మళ్ళీ ఆత్మ థర్డ్ పార్టీకో ఇంకోటున్నది అంటే మనం చదువుకునే ఉపనిషత్తులు మనకు పనిజేయవు. సహ అంటే మళ్ళీ నా స్వరూపము. అదేదున్నదో అది కాపాడాలి, పోషించాలి. నేనిక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటే నా దేహము అలసిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా అందమైన విషయం ఏమి అంటే, ఈ గురువు రూపంలో ఉన్నది అదే సహ ఆత్మ. అక్కడ ఎదురుగా శిష్య రూపంలో ఉన్నది అదే సహ ఆత్మ. ఇందులో ఉన్న ఆత్మ, ఆ ఆత్మతత్వాన్ని ప్రవచనం చేస్తూ ఉన్న సమయంలో, అందులో ఉన్న ఆత్మ అదే ఆత్మతత్వాన్ని శ్రవణం చేస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న సహ ఆత్మ అదే ఆత్మోపదేశం చేస్తూ ఉంటే, అందులో ఉన్న సహ అదే ఆత్మ, ఆత్మతత్వాన్ని విచారణ చేస్తూ ఉంటుంది. మళ్ళీ చేస్తూ ఉన్నది వేరే ఆత్మ గాదు. ఉన్నది ఒకటే. 2 రూపాల్లో కూర్చొని, ఒక రూపం నుంచి వింటూ ఉన్నట్టుగా, ఒక రూపం నుంచి చెప్తూ ఉన్నట్టుగా రెండూ చేస్తున్నదదే. అయితే ఆ రూపాలుగా ఉండి చదువుతూ ఉన్న సమయంలో, అధ్యయనం చేస్తూ ఉన్న సమయంలో, చెప్తూ ఉన్న రూపము, వింటూ ఉన్న రూపము రెండూ గూడా కాపాడబడాలి. చెప్తూ ఉన్న రూపము, వింటూ ఉన్న రూపము రెండూ గూడా ఆత్మలోనే లయమయ్యి, ఆత్మానుభవంగా ఉండాలి. అందుకోసము ఎప్పుడైతే ఈ 2 రూపాలు పరాక్రమిస్తూ ఉన్నాయంటే ముందుకు త్రివిక్రమాలై వెళ్తూ ఉన్నాయో క్రమంగా, ఆక్రమిస్తూ ఉన్నాయో ఈ జ్ఞానాన్ని, ఆ సమయంలో మేమిద్దరము కలిసి అట్లా ప్రయత్నం చేస్తాము. కలిసి తేజోమూర్తులమై చదువుకుంటాము. గొడవలు పెట్టుకోము. అయితే ఆ ఆత్మ ఏదున్నదో ఈ రెండింట్లో, ఈ 2 రూపాల్లో ఉన్న ఆత్మ ఈ మొత్తము ప్రక్రియను కాపాడాలి. చెడిపోకుండా. దాన్ని పాలించాలి అని కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు గురు శిష్యులుగా రూపాలుగా ఉన్న యాంగిల్ నుంచి సహనవవతు అని కోరుకుని, అయితే అందులో ఉన్న ఆత్మ ఈ చదువుతూ ఉన్న రూపంగా, చెప్తూ ఉన్న రూపంగా ఉన్న రూపాల్లో నుంచి ఏదైతే వ్యక్తమవుతూ ఉన్నదో, రూపాలుగా వ్యక్తమై ఉన్నదేదున్నదో
అదే మళ్ళీ ఆ అవ్యక్తమైన తత్వాన్ని గ్రహించడానికి ఈ 2 రూపాలకు అంతటి శక్తిని, అటువంటి సమర్థతను ఇవ్వుగాక అని కోరుకుంటూ ఉన్నాము. పైగా సహ అన్నప్పుడు ఆత్మ అని చెప్పుకుంటూ ఉన్నాము. ఈ ఆత్మ అన్న పదానికి ఒక అందమైన వ్యుత్పత్తి పరంగా ఆత్మ అంటే అర్థమేమి అని మన వ్యాసుల వారు మన భాగవతంలో, వ్యాస భాగవతంలో మొదటి స్కందంలో అక్కడక్కడక్కడక్కడ 4, 5 చోట్ల అవతి అత్తి ఇతి ఆత్మ అని రాస్తూ వచ్చారు. అవతి అత్తి ఇతి ఆత్మ అని రాసారాయన. ఎంత అందంగా రాసారంటే 4, 5 చోట్ల ఉన్నది. అవతి అంటే కాపాడుతుంది అని అర్థం. ఏదైతే కాపాడుతూ ఉంటుందో, ఏదైతే స్థితి చేస్తూ ఉంటుందో, నిలబెట్టి ఉంచుతుందో దాని పేరు ఆత్మ అవతి. అట్లానే అత్తి అంటే అన్నింటిని అనుభవిస్తుందో, లోపలికి గ్రసిస్తుందో అని అర్థము. మన వ్యాసుల వారు మన భాగవతంలో సృజతి అవతి అత్తి ఇతి ఆత్మ అని 3, 4 శ్లోకాల్లో అక్కడక్కడ చెప్తూ వచ్చారు. సృజతి అంటే సృష్టిస్తుంది. అవతి అంటే రక్షిస్తుంది. అంటే స్థితి చేస్తుంది. పాలిస్తుంది. పోషిస్తుంది. అట్లానే అత్తి అంటే గ్రసిస్తుంది. అంటే లయం చేస్తుంది అని అర్థం. ఇక్కడ మొదటిది సృజతి వదిలిపెట్టి మన శాంతి పాఠము అవతి, అత్తి అని 2 పెట్టిందిక్కడ. అందుకని సహ అన్నదానికి ఆత్మ అన్నది అంత సమర్థంగా నిర్వచించే పదము. ఇక్కడ అవతు అన్నప్పుడు అవును అది అవతి చేస్తుంది. దాని పేరే ఆత్మ. అందుకే అది సహ. అది పైగా భునక్తు అన్నప్పుడు అనుభవము అత్తి తప్పకుండా చేస్తుంది. దాని పేరే ఆత్మ సహ. కాబట్టి సృష్టి జరిగింది. అయితే అయ్యింది. ఎందుకు జరిగింది సృష్టి అని మనం కనుక్కుని ఉపయోగం లేదు. ఈ జన్మ ఎందుకొచ్చిందని విచారణ చేసి ఉపయోగం లేదు. కలెందుకు కంటున్నామని ఆలోచించి లాభం లేదు. సృజతితోటి సరే మనం చేయగలిగింది లేదు. కానీ అవతి, అత్తి కావాలిప్పుడు. అత్తి అంటే నన్ను నేను అనుభవంగా పొందిందాక ప్రయత్నం, సాధన చేయవలసి ఉంటుంది. నా సాధన నిలబడవలసి ఉంటుంది. దానికి ఏ అడ్డంకులు లేకుండా బలంగా సాగాలి గాబట్టి, అదిగో అవతి చెయ్యి నువ్వు అత్తి చెయ్యాలి. అవతి, అత్తి ఆత్మ గాబట్టి సహా ఏది ఆ ఆత్మ స్వరూపం ఉన్నదో నా స్వరూపము. నేను ఈ 2 రూపాలుగా కూడా ఈ చదువుకోవడం, చదువు చెప్పడం, చెప్తున్నది వినడం, పట్టుకుని గ్రహించి అర్థం చేసుకుని, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం అన్న మొత్తము ఏ ప్రయత్నమున్నదో, ఆ ప్రయత్నము సజావుగా సాగాలి. అది మళ్ళీ అనుభవంలోకి రావాలి అని చెప్పుకుంటూ ఉన్నాము. చాలా అందమైన, ఎంతో అందమైన శాంతి పాఠమిది. దానికి మనము కొంతవరకు అర్థం చెప్పుకుంటూ వచ్చాము. మళ్ళీ మనకు అవకాశం ఉన్నప్పుడల్లా, అవసరం ఉన్నప్పుడల్లా మళ్ళీ మనకు జ్ఞాన ప్రకాశము ఈ తేజోవంతులమై చదువుకుంటున్నాం గాబట్టి, జ్ఞానం లోపల ఇంకా ప్రకాశిస్తూ ఉంటే, ఆ ప్రకాశం వ్యాప్తి చెందుతూ ఉంటే మళ్ళీ ఈ మంత్రాలకు అర్థము ఇంకా ఎక్కువగా స్పష్టంగా తెలుస్తూ ఉంటే మళ్ళీ చెప్పుకుంటూ వెళ్తాం. ఇవాల్టికి ఇంతవరకు చూసుకున్నాము. ఇంకిక్కడి నుంచి మన గురువుగారు కొంచెము భాష్యము ఇచ్చారు. అసలు ఈ కఠోపనిషత్తు అంటే ఏంటి? ఉపనిషత్తు అంటే ఏంటి? ఈ ఉపనిషత్తులో ఉన్నది ఏంటి అని. ఆ తర్వాత మళ్ళీ మనకు మొదటి వల్లి అందులో నుంచి మొదటి మంత్రం మొదలవుతాయి. వచ్చే వారం మనము ఈ భాష్యాన్ని చూసుకుందాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతూ ఉన్నాను. శుభం భవతు.